నమస్కారం నా ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ On7 ప్రైమ్ ఇప్పుడు డెలివరీ అయింది అమెజాన్ నుంచి. ఇది 12,990 రూపాయలకు లభిస్తుంది. 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటోసారి మనకి 3GB ర్యామ్ 30GB మోడల్, ఇంకోటిసారి మనకి 4GB ర్యామ్ 64GB మోడల్. నేను 3GB ర్యామ్ 30GB మోడల్ తీసుకున్నాను. సో ఇది 12,990 రూపాయలు ఉంది. అండ్ 4GB ర్యామ్ 64GB మోడల్ మీకు 14,990 రూపాయలు ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో ఫోన్. చాలామంది అడుగుతున్నారు సామ్సంగ్ ఫోన్స్ ఎందుకు రివ్యూ చేయరని చెప్పేసి. సో బడ్జెట్లో ఇది మనకి ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది సామ్సంగ్లో On7 ప్రైమ్. చూద్దాం మనకి ఇది ఎలా ఉంటుందో. నేను Honor 9 లైట్ కూడా ఆర్డర్ పెట్టాను. సో దాంతో ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాం. సో బాక్స్ అయితే మనకి ఇట్లా ఉంది, సామ్సంగ్ On7 ప్రైమ్ అని చెప్పి రాస్తుంది. బాక్స్ మీద ప్రైస్ చూసుకుంటే మనకి 12,990 రూపాయలు అని ఉంది. ఇదే ప్రైస్కి మీకు ఇది అమెజాన్ లభిస్తుంది. అదే మీరు 4GB ర్యామ్ 64GB మోడల్ తీసుకుంటే 14,990 రూపాయలు ఉంది. సో ఇక్కడ మనకి మేక్ ఫర్ ఇండియా అని ఉంది. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది, 3GB ర్యామ్తో వస్తుంది, 13 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్. సో ఫ్రంట్ టు బ్యాక్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. అపేచర్ f1.9తో వస్తాయి. సామ్సంగ్ మాల్ సపోర్ట్ ఉంది. అంటే మనం ఫొటోస్ తీసి మనం పిక్చర్ ఆధారంగా మనం ప్రొడక్ట్ ప్రైస్ అంతా మనం కనుక్కోవచ్చు. అవన్నీ చూద్దాం మనం. మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 64-బిట్ ఆక్టోకోర్ ప్రాసెసర్, Exynos 7870 ప్రాసెసర్తో వస్తుంది. 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇది 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఎక్స్పాండబుల్ మెమరీ 256GB, అంటే సపరేట్ మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్ ఉంది మనకి. సో మైక్రో ఎస్టీ కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఇండియన్ సిమ్ కార్డ్స్తోనే వర్క్ అవుతుంది. సో ఫోన్ అయితే మనం అన్బాక్స్ చేద్దాం, చూద్దాం మనకి లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో. ఫస్ట్ అయితే మనకి కవర్ ఉంది, కవర్ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మనకి సీల్ చూసుకుంటే మనకి కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి సీల్ అయితే ఉంది. సో సార్ మనం ఈ సీల్ అయితే బ్రేక్ చేద్దాం. ఇక్కడ కూడా మనకి ఇండియన్ సిమ్ కార్డ్ ఓన్లీ అని రాస్తుంది. సో బాక్స్లో ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది, On7 ప్రైమ్. సో ఇది మీకు 2 కలర్స్ లభిస్తుంది. బ్లాక్ కలర్లో ఉంది, గోల్డ్ కలర్లో ఉంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్. ఫోన్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ ఉంది. సో పక్క పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. అండ్ ఇంకా లోపల మనకి వచ్చేసరికి మనకి ట్రావెల్ అడాప్టర్. దీని అవుట్పుట్ చూసుకుంటే మనకి 5V 1.55 యాంపియర్ ఉంది. సో ఇది 5V 2 యాంపియర్ కూడా సపోర్ట్ లేదు. సో చూద్దాం మనకి ఇది ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో. దీనిలో మనకి 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. సో మేబీ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తూ ఉండకపోవచ్చు నాకు తెలిసి. అండ్ ఇది వచ్చేసరికి మైక్రో USB కేబుల్. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. సో మనకి ఇక్కడ ఏమీ లేవు. యాక్చువల్లీ మనకి సామ్సంగ్ మొబైల్స్లో ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇయర్ ఫోన్స్ కూడా దీనిలో ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇవే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. సో అని మనం పక్క పెట్టేద్దాం. పక్క పెట్టేసి మొబైల్ ఫోన్ ఎట్లా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే సామ్సంగ్ On7 ప్రైమ్. సో ఇక్కడ మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇచ్చారు. బెటర్ మీరు వేరేది కొనుక్కోవడం. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ అయితే అంటించారు, ఇది కూడా రిమూవ్ చేద్దాం. సో ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇట్లా ఉంది ఫోన్ అయితే. సో ఫోన్ అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే, సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకి బాగుంది. ఒకసారి మన డివైస్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. దీనిలో మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ TFT LCD డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే పైన మనకి ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. సో ఇయర్ పీస్ పక్కనే మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపేచర్ f1.9తో వస్తుంది. అండ్ డిస్ప్లే కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు హోమ్ బటన్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ బటన్ ఉంది అండ్ మల్టీ టాస్కింగ్ బటన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది. అపేచర్ f1.9తో వస్తుంది. సింగిల్ ఫ్లాష్ ఉంది. కింద మనకి సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి 2 ట్రేస్ అయితే ఉన్నాయి. సో ఇది ఒకటి సిమ్ కార్డు, ఒకటి మైక్రో SD కార్డ్ ట్రే అనుకుంటే. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్లాట్స్ అయితే ఇక్కడ మనం సిమ్ 1 దీనిలో పెట్టుకోవాలి. అండ్ సిమ్ 2 ఇక్కడ ఉంది. అండ్ మైక్రో SD కార్డ్ స్లాట్ దీనిలో ఉంది. సో సపరేట్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంది. సో మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్లో చూసుకుంటే మనకి ఏమీ లేవు, ఎంటీ ఉంది టాప్ అంతా. సో ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఎక్కడ కనపడట్లేదు. సో దీనిలో ఓన్లీ మనకి సింగిల్ మైకే ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ ఉంది. అండ్ స్పీకర్ ఇటు సైడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి స్పీకర్ మనకి బాటంలో లేదు, బ్యాక్ లేదు, సో సైడ్కి ఉంది.
ఒకసారి మనం సిమ్ కార్డ్ పెట్టేద్దాం. సిమ్ కార్డ్ పెట్టేసి ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం లోపల మనకి ఎంత ర్యామ్ ఫ్రీ వస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. నేను సిమ్ కార్డ్ పెట్టేస్తాను. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం, లోపల ఏమైనా పవర్ ఉందేమో చూద్దాం. సామ్సంగ్ గెలాక్సీ On7 Prime అని వస్తుంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వస్తుంది. సో పవర్ అయితే ఉంది మనకి. ఒకసారి నేను క్విక్గా సెటప్ చేసేస్తాను. సెటప్ చేసేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఇది మనకి సింగిల్ బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 2.4 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ On7 Primeది. ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ మనకి 7.1.1 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్లోనే ఉంది ఇంకా మనకి. సో రీసెంట్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఏం లేదు దీనిలో. ఫ్రెండ్స్ ఒకసారి మనం ర్యామ్ స్టోరేజ్ ఎంత ఫ్రీ వస్తుందో చూద్దాం. ఇక్కడ డివైస్ మెయింటెనెన్స్ ఉంది. డివైస్ మెయింటెనెన్స్లోకి వెళ్తే మీకు స్టోరేజ్ అండ్ మెమరీ ఉన్నాయి. స్టోరేజ్లోకి వెళ్తే 30 GB మోడల్ ఇది. 32 GBలో మీకు 23.7 GB ఫ్రీగా వస్తుంది. అండ్ ర్యామ్ మెమరీ చూసుకుంటే మీకు 1.5 GB వరకు 1.5 GB వరకు మీకు ఫ్రీగా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు హాఫ్ ఆఫ్ ది ర్యామ్ ఫ్రీ వస్తుంది. మెమరీ 23.7 GB వరకు ఫ్రీగా వస్తుంది. ఈ బటన్స్ అయితే మనకి బ్యాక్లైట్ అయితే కావు, వీటిని టచ్ చేస్తుంటే మనకి లైట్ అయితే ఏమీ రావట్లేదు. అండ్ మనకి సామ్సంగ్ పే మినీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు సామ్సంగ్ పే మినీ దీనిలో యూజ్ చేయొచ్చు. అండ్ ఓల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఓల్టీ అని కనపడుతుంది. ఓల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో అంతే మనకి సామ్సంగ్ యాప్స్ ఉన్నాయి. సో సామ్సంగ్ కస్టమ్ ఇవే కాబట్టి మనకి సామ్సంగ్ యాప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ కూడా ఉంది. సో ఇవే మనకి పెద్దగా బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. అండ్ FM రేడియో కూడా ఉంది. ఇక్కడ మనకి సామ్సంగ్ మాల్ ఉంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఏదైనా ఫోటో తీస్తే మనకి అది ఎంత ప్రైస్ ఉందో మనకి చూపిస్తుంది అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం, ఇది స్కిప్ చేద్దాం ఇవన్నీ. సో ఇక మనకి టాప్లో కెమెరా సింబల్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి కెమెరా ఆన్ అవుతుంది. ఒకసారి మనం ఫోటో తీద్దాం ఏదైనా. సో నేను ఫిగర్ అయితే ఫోటో తీసాను, బ్యాట్మ్యాన్ ఫిగర్ని. సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి దీనికి సంబంధించి కొన్ని మనకి షాపింగ్ చూపిస్తుంది అనమాట. అమెజాన్లో ఇట్లా వీటి ప్రైజెస్ కూడా కొన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాట్మ్యాన్ ఫిగర్స్ కొన్ని చూపిస్తుంది. సో వీటి రిలేటెడ్ ఫిగర్స్ కూడా చూపిస్తుంది. సో ఇట్లా మీకు సామ్సంగ్ మాల్ అయితే యూజ్ అవుతుంది. మీకు ఏమైనా ప్రోడక్ట్ మీకు కనపడింది అనుకోండి, మీరు ఫోటో తీస్తే దాని ప్రైజెస్ ఎంత ఉన్నాయో రిలేటెడ్ మొత్తం చూపిస్తుంది మనకి. సో ఈ ఫీచర్ దీనిలో ఉంది. అండ్ ఒకసారి మనం కెమెరా చూద్దాం. కెమెరా మనకి దీనిలో 13 MP బ్యాక్ కెమెరా ఉంది, 13 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. రెండింటి అపర్చర్ f1.9తో వస్తుంది. కొంచెం చీకటి పడిపోయింది, నేను బయట ఫొటోస్ అయితే చూపిను. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను, అవన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో కెమెరా యాప్ ఓపెన్ చేద్దాం. సో కెమెరా మనకి ఎఫెక్ట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి రైట్ స్వైప్ చేస్తే ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇటు స్వైప్ చేస్తే మనకి మోడ్స్ అయితే వస్తున్నాయి. సో ప్రో మోడ్ కూడా ఉంది ఇక్కడ మీకు. సో ISO వైట్ బ్యాలెన్స్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రో మోడ్లో. సో ఆటోలో పెట్టేస్తున్నాను. ఒకసారి మనం సెట్టింగ్స్ చూద్దాం. మనం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అని చూద్దాం. సో పిక్చర్ అయితే మనకి 13 MP మీరు 4:3 రేషియోలో తీయొచ్చు. అదే మీరు 16:9 ఆస్పెక్ట్ రేషియోలో ఫోటో తీయాలంటే మీకు 9.6 MP ఇమేజ్ సెన్సార్ డ్రాప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వీడియో సైజ్ చూసుకుంటే మనం ఫుల్ HDలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మనం ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం. ఫ్రంట్ కెమెరా వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సెట్టింగ్స్. సో ఫ్రంట్ కూడా మనం ఫుల్ HD క్వాలిటీలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను ఇప్పుడు, చూద్దాం మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఫస్ట్ ఫ్రంట్ కెమెరాతో తీద్దాం. సో ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసిన ఫొటోస్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది కెమెరా పర్ఫార్మెన్స్ అయితే. సో చూద్దాం మనం, తర్వాత నేను కంప్లీట్ టెస్ట్ చేస్తాను. సో ఈ కెమెరా నేను హానర్ 9 లైట్ కెమెరాతో కూడా కంపేర్ చేసి చూద్దాం మనకి రెండిట్లో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో. ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా టెస్ట్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ నేను సెట్ చేశాను, చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి బాగానే వర్క్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో జస్ట్ మనం ఫింగర్ పెడితే మనకి డిటెక్ట్ అవుతుంది, మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యాక్యురసీ బాగుంది, కొంచెం స్లో ఉంది. అండ్ ఒకసారి మన సెన్సార్స్ కూడా చూద్దాం, ఏమేమి సెన్సార్స్ వస్తాయో. మనకి సామ్సంగ్ అయితే సెన్సార్స్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేయదు బడ్జెట్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే లేదు. సెట్టింగ్స్లో చూద్దాం ఒకసారి, డిస్ప్లే సెట్టింగ్స్. సో అవుట్డోర్ మోడ్ ఉంది కానీ మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే లేదు ఇక్కడ, ఓన్లీ అవుట్డోర్ మోడ్ ఉంది. సో ఈ అవుట్డోర్ మోడ్ మీరు బయట వెళ్ళినప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది. సో మొత్తం బ్రైట్ వచ్చేస్తుంది స్క్రీన్ ఇది ఆన్ చేస్తే మీకు. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే లేదు, బ్రైట్నెస్ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి.
సో ఒకసారి నేను సెన్సార్స్ చూద్దాం, మనం ఇన్స్టాల్ చేస్తాను, సిపిజెడ్ యాప్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను సెన్సార్స్ ఏమి ఉన్నాయో. దీనిలో మన ప్రాసెసర్ చూసుకుంటే Exynos 7870 ప్రాసెసర్ ఉంది, Mali-T 830 GPU లభిస్తుంది. సెన్సార్స్ చూద్దాం, సెన్సార్స్ ఏమి ఉన్నాయో. సెన్సార్స్ చూసుకుంటే మీకు ఏమీ లేవు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదే ప్రాబ్లం మనకి సామ్సంగ్ బడ్జెట్ మొబైల్స్తో, సెన్సార్స్ మొత్తం స్కిప్ చేస్తుంది. జైరోస్కోప్ సెన్సార్ లేదు, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ లేదు, ఓన్లీ యాక్సిలెరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఉన్నాయి, ఓరియంటేషన్ సెన్సార్ ఉంది. సో అంతే. ఒకసారి మనం స్క్రీన్ చూద్దాం. స్క్రీన్ కూడా మనకి కొంచెం వామ్ సైడ్ ఉంది, సో కొంచెం వెల్లోయిష్ కనపడుతుంది స్క్రీన్. సో నేను ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం, అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ మనకి చాలా బాగుంది. సో డిస్ప్లే అయితే మనకి కొంచెం వామ్ సైడ్ ఉంది, వైట్గా అయితే లేదు, కొంచెం వెల్లో షేడ్ అయితే వచ్చింది. ఒకసారి మనం స్పీకర్ చూద్దాం, స్పీకర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. స్పీకర్ అయితే మనకి మీడియం ఉంది, మరీ అంత లౌడ్ అయితే లేదు. నేను ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూస్తాను, చెక్ చేస్తాను, స్పీకర్ ఫుల్ రివ్యూలో చెప్తాను ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ On7 Primeది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే అయితే కొంచెం వామ్ సైడ్ ఉంది, అండ్ ఇంకా సెన్సార్స్ కూడా ఏమీ లేవు దీనిలో, సెన్సార్స్ మొత్తం చాలా వరకు స్కిప్ చేశారు. ముందు కెమెరాస్ చూడాలి, కెమెరాస్ ఎలా పర్ఫామ్ చేస్తాయో. కెమెరాస్ నేను Honor 9 లైట్ కెమెరాస్తో కంపేర్ చేసి చూస్తాను, చూద్దాం మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఎక్కువగా వీళ్ళు కెమెరా గురించి మాట్లాడుతున్నారు, సో కెమెరా డిపార్ట్మెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో నెక్స్ట్ నేను గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. వీడియోస్ అని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.